నమస్తే. వంకాయను కూరగాయల రాజు అని పిలుస్తారు. ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే వంకాయను ప్రపంచవ్యాప్తంగా రకరకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. కానీ ఎంత పోషక విలువలు ఉన్నా వంకాయ అందరికీ మంచిది కాదు. దీనిలోని కొన్ని సమ్మేళనాలు కొంతమందిలో అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలను ప్రేరేపించే అవకాశం ఉంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వంకాయలో ఆక్సిడేట్లు మితంగా ఉంటాయి. మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే రాళ్లు ఏర్పడే ప్రక్రియ వేగవంతమవుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వంకాయను ఉడకబెట్టడం లేదా ఆవిరిపై ఉడికించడం వంటి పద్ధతుల ద్వారా ఆక్సిడేట్ స్థాయిలను తగ్గించి తినవచ్చు. వంకాయ తొక్కలో నాసినిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని ఐరన్తో బంధాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల శరీరం ఐరన్ గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. రక్తహీనతతో బాధపడేవారు వంకాయను అతిగా తింటే ఐరన్ లోపం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వంకాయ నైట్ షేడ్ కుటుంబానికి చెందిన కూరగాయ. టొమాటోలు, బంగాళాదుంపలు పడని వారు వంకాయకు కూడా దూరంగా ఉండాలి. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా మంచిదే అయినా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ లేదా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. నైట్ షేడ్ కూరగాయలు ఆర్థరైటిస్ ఉన్నవారిలో వాపును, నొప్పులను పెంచుతాయని కొందరు నిపుణులు భావిస్తారు. శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు లేకపోయినా వంకాయ తిన్నప్పుడు నొప్పులు పెరుగుతున్నాయని గమనిస్తే వాటిని మానుకోవడం మంచిది. వంకాయ సహజంగా రక్తపోటును తగ్గిస్తుంది. ఇప్పటికే లో బీపీతో బాధపడేవారు వంకాయను అధికంగా తీసుకుంటే రక్తపోటు మరింత తగ్గి నీరసం, తల తిరగడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సాంప్రదాయక నమ్మకాల ప్రకారం వంకాయ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది అని అంటారు. దీనిపై శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నప్పటికీ గర్భిణీలు వంకాయను మితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా పాటించడం ఉత్తమం. వంకాయను వేయించడం కంటే గ్రిల్ చేయడం లేదా బేకింగ్ చేయడం ఆరోగ్యకరం. వంకాయను కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వలన ఆక్సలేట్ శోషణ తగ్గుతుంది. వంకాయ చాలా మందికి మేలు చేసే కూరగాయే, కానీ అది మీ శరీర తత్వాన్ని బట్టి ఎలా స్పందిస్తుందో గమనించడం ముఖ్యం.